లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇదిగో అదిగో అన్నారు. తీరా చూస్తే నెలాఖరు వరకు జరిగేలా కనిపించడం లేదు. కానీ ఇప్పుడు విస్తరణకు ముందేటి కాంగ్రెస్లో లేనిపోని లొల్లి షురూ కావడం హీట్ పెంచుతోంది. తెలంగాణ కేబినెట్ విస్తరణపై అన్ని రకాల చర్చలు సంప్రదింపులు చేశారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రకటించారు. కేబినెట్లో ఎవరుంటారు, ఎవరికి ఎర్త్ పెడతారు అనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ కీలక నేతలు హస్తినలో మీటింగులో అధిష్టానం చుట్టూ ఆశావహులు చక్కర్లు కొట్టారు. అధిష్టానంతో సంప్రదింపులు జరిగాయి. కానీ కేబినెట్ విస్తరణ నెల రోజులుగా చర్చలో ఉన్న అంశమే కానీ విస్తరణ మాత్రం జరగడం లేదు. కేబినెట్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేది పార్టీ అధిష్టానం ఇష్టం. కానీ కేబినెట్ విస్తరణ అని ప్రచారం జరిగి వాయిదా పడడంతో కాంగ్రెస్ పార్టీ కోరి సమస్యలను తెచ్చుకున్నట్లయింది. కేబినెట్ విస్తరణపై చర్చ మొదలైందో లేదో ఆశావహులంతా హస్తినకు క్యూ కట్టారు. సైలెంట్గా ఉన్న వాళ్లంతా తెరమీదకొచ్చి డిమాండ్లను ముందుంచారు. సహజంగానే ఆశావహులు కాంగ్రెస్లో మంత్రి పదవి కావాలని బాహాటంగానే చెబుతూ ఉంటారు. కానీ ఇది సామాజిక వర్గాల వారీగా అధిష్టానం మీద ఒత్తిడి పెంచే వరకు వెళ్ళింది. మాదిగ ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ను కలిసి మాకు ప్రాతినిధ్యం కల్పించండి, మా జనాభా ప్రకారం పదవులు ఇవ్వలేదు, కేబినెట్ విస్తరణలో మాదిగకు అవకాశం ఇవ్వాలంటూ అటు రాహుల్ గాంధీ, ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్కు లేఖలు పంపారు. మరోవైపు ఎస్టీ కోటాలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలని ఆ వర్గం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎంను కలవడం ఒకెత్తైతే గిరిజన సంఘాల నేతలు హస్తినకు వెళ్లి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. దీనికి తోడు బీసీలకు జనాభా ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలని బీసీ సంఘాలు, మున్నూరు కాపులు మీటింగులు పెట్టుకున్నారు. ఇటు మంచిర్యాల సభలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి. వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి పదవి ఇస్తారా? 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకిచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు ఆయన. 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఎప్పుడు కూడా నేను నా గురించి ఆలోచించి నాకు 4-5 సార్లు అన్యాయం జరిగిన పట్టించుకోలేదు. జిల్లాకు న్యాయం జరగాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలి అని ఒక ఆలోచనతో చేసుకుంటూ పోతున్నాను. ఎన్నికల కన్నా ముందు కూడా నాకు ఎన్ని ఇబ్బందులు అయినా, ఎన్ని టికెట్లు అటు ఇటు అయినా కూడా నేను పార్టీకి వ్యతిరేకం చేయాలి. పార్టీకి ఎందుకంటే ఒకటే ఆలోచించింది, ఎందుకంటే 10 సంవత్సరాల కార్యకర్తలు మొత్తం నష్టపోయారు, నాశనం అయిపోయారు. నేను చేసేదాన్ని తప్పు, రేపు అధికారం రావడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నాకు ఇష్టం ఉన్నా లేకున్నా, పడ్డా పడకున్నా కూడా వాళ్ళు వారం రోజుల ముందు వచ్చినా కూడా అంటే మా వాళ్ళందరికీ పనిచేయించి. మరోవైపు ప్రేమ్ సాగర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రేవంత్ రెడ్డి పిలిస్తేనే తాను కాంగ్రెస్లోకి వచ్చానన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి పిలిచిండు. ఎందుకు? మా పేరు మంచిగా ఉంది, సేవ చేస్తాము ప్రజలకు, పిలిచిన అవసరం ఉండేనా? మంచి క్యాండిడేట్ ఉంటే వాళ్ళే పెట్టుకుంటారు, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. నాకు కూడా ఎమ్మెల్యే నిలబడాలని లేకుండేమా, నిజంగా చెప్తున్నా. నేను కేవలము పార్లమెంట్ సభ్యునిగా ఉండి పార్లమెంట్గా నిలబడదామని నేను ఆలోచనతో ఉంది. కానీ అప్పుడు రేవంత్ రెడ్డి గారు, సునీల్ కొనుగోలు గారు వాళ్ళిద్దరు వచ్చి నాకు ప్రెషర్ చేశారు. సుమన్ని కొట్టాలంటే నువ్వే నిలబడాలని చెప్పి నాకు జబర్దస్తి నాకు నిలబడడం పెట్టింది. లేకుంటే నేను మా నాన్నగారు లెక్క మంచి హాయిగా యూనియన్ మినిస్టర్ అవుదాము అని చెప్పి నాకు ఆలోచన ఉండే, నాకు మాట కూడా ఇచ్చినప్పుడు యూనియన్ మినిస్టర్ చేస్తాను. అటు సైలెంట్గా ఉండే జానారెడ్డి లేఖ రాయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో సాదాసీదాగా జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ జటిలమైందన్న టాక్ నడుస్తోంది.